పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు షూటింగ్ కొన్ని సినిమాలు ఉన్నాయి ఆగిపోయినాయి, సో అవి కంప్లీట్ చేస్తే బాగుంటుందా, అలాగే రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారా మీరు? ఆయన ముందే చెప్పాడు కదా, నా షూటింగ్స్ కి నేను అడ్డుపడను, షూటింగ్ చేసుకుంటాను, రాజకీయం కూడా నేను తప్పుకోనని చెప్పేశాడు కదా. అంటే షూటింగ్ చేస్తారు. సో ఇప్పుడు మీ నేను కూడా చేయాలి, షూటింగ్ చేయాలి కదా ఆయన. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారితో షూట్ చేశారు ఎప్పుడైనా? ఒక సినిమా చేశాను, సైడ్ క్యారెక్టర్స్. ఓకే, అంటే ఇప్పుడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు షూట్ చేశారు కదా, సో పవన్ కళ్యాణ్ గారు సెట్ వర్క్ లో ఎలా ఉండేవారు మీ ఆడియన్స్, అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులతో? ఫ్రీ ఉంటాడు. పలకరింపులు ఎలా ఉంటాయి మరి పవన్ కళ్యాణ్ గారి? ఏం తల్లి మీదకి దిగడు ఆయన. ఏంటమ్మా ఏంటి తల్లి అంటాడు అంతే. ఆడపిల్లలకి ఎలా చూసుకున్నారు స్పెషల్ గా? రెస్పెక్ట్ అంతే, మంచిగా ఇస్తాడు. అంటే ముసలోళ్ళు చాలా మంది ఆర్టిస్టులు వస్తుంటారు కదా, వాళ్ళకి ఎలా చూసి వాళ్ళతో ఎలా కన్వీనియంట్ గా ఉండేవాళ్ళ? వాళ్ళ సొంత ఫ్యామిలీ ఎలా చూసుకుంటాడో ఆయన బయట వాళ్ళని కూడా అలానే చూసుకుంటాడు ఆయన. అంటే సెల్ఫీలు అలాంటివి ఏమైనా అడిగితే కూడా ఇచ్చేస్తాడు. వేరే వాళ్ళు ఇస్తారో ఎవరైనా తెలియదు కానీ ఆయన మాత్రం ఇస్తాడు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లలో చాలా సార్లు జూనియర్ ఆర్టిస్ట్ తో కూర్చొని బో చేయడం ఇలాంటి చాలా జరిగాయంట, మేమైతే చూడలేదు. సో మీరు చూసారా? చూసాం. సో అప్పుడు మీతో బో చేసినప్పుడు ఎలా అనిపించింది మరి పవన్ కళ్యాణ్ గారు? చాలా థ్రిల్లింగ్ గా ఉండే. వకీల్ సాబ్ లో చేశారు కదా, ఓకే, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇన్ టైం లో షూట్ చేస్తారా? వస్తాడు. లైవ్ లో చూడడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్. ఆయన అనుకోలేదు, సడన్ గా చూసేసరికి ఆయన. నా ప్రత్యేక ఉపాయం ఏంటంటే, నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మంచిగా ఉండాలి, ఆయన పిల్లలతో హ్యాపీగా ఉండాలి, ఈ రాజకీయం అనేది ఎప్పుడు ఆయన చేయాలని నేను కోరుకుంటున్నాను.